మనతో పాటు మరికొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా పటాన్చెరువుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ రాజేష్ గారు ఉన్నారు. ఈ సభకి సంబంధించి ఎలా ఉండబోతుంది, కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు, ఈసారి ఈ సభని సజావుగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా? కొంతమంది ఇక్కడ చాలా మంది బెదిరిస్తున్నారు. కలెక్టర్ గారు కూడా వాళ్ళు కూడా ఎలా చెప్తారు, ఎక్కడే అది ఇదని చెప్పి చాలా ఇష్టం ఏ రకంగా చూడకపోతే ఇప్పుడు ఎవరైతే తెలంగాణ వాదం ముసుగేసుకొని ఎలా అయితే చేద్దామనుకుంటున్నారో, పార్టీని ఇక్కడ రాకుండా చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరికీ అంటే ఒక కనీవిని ఎరగని రీతిలో సభ జరిగిపోతుంది. ఆల్రెడీ ఏర్పాట్లు అన్నీ జరిగిపోయినాయి, 100% సభ జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపారని మేము అనవండి. ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తులు, రాజకీయ ఒత్తులు వాళ్ళకు ఉండొచ్చు, కాదనట్లేదు. మేము న్యాయస్థానం నమ్ముతున్నాం, న్యాయస్థానం కన్ఫర్మ్గా మాకు జరుగుతుంది. ఒక టీం ఆల్రెడీ అక్కడ ఉంది, లీగల్ టీము. 200% సభ జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇది ఆంధ్ర పార్టీ అని అక్కడ పార్టీ ఇక్కడ పెడతారని అంటారు. అంటే వీళ్ళు మేధావులు అంటారు, విశ్లేషకులు అంటారు. ఆ మతము అంటే వాళ్ళకి సెన్స్ ఉన్నదా లేదంటే ఎట్లా మేధావులు నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ గడ్డ నడి బొట్టు మీద పుట్టిన పార్టీ జనసేన పార్టీ, ఇక్కడే పెట్టిన పార్టీ, ఇక్కడే పుట్టిన పార్టీ. అండ్ ఇంకోటి, ఇక్కడ విడిపోయినప్పుడు అక్కడ కొంచెం ప్రజలకు అన్యాయం జరిగిందన్న కాన్సెప్ట్ ఉంది. సార్ అక్కడికి వెళ్ళి సేవా కార్యక్రమాలు చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళి 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వచ్చారు. అండ్ ఇంకోటి, వీళ్ళందరూ భయం ఏంటంటే అక్కడ 100% స్ట్రైక్ రేట్ ఎలా అయితే వచ్చిందో, రానున్న రోజుల్లో ఎన్డీఏ కుటుంబంలో భాగంగా బీజేపీ, జనసేన తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రజల ఆకర్షణ ఉంది, ప్రజల మద్దతు ఉంది. సో దానికి ఎప్పుడైతే ప్రజల మద్దతు ఉందో, వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వాళ్ళకి వెళ్ళిందో, ఇక్కడికి వస్తే వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎక్కడ వెనకబడిపోతారో, వాళ్ళకి ఎక్కడ జరగదు అనే కాన్సెప్ట్లో పార్టీ మీద ముద్రేసి మీటింగ్ జరగకుండా చూస్తున్నారు. సజావుగా మేము గవర్నమెంట్ అంటే లీగల్గా మేము ఒప్పుకుంటాం, లీగల్గా మాకు పర్మిషన్ వస్తే ఇక్కడ జరుగుతుంది. లేదా సార్ ప్రెస్ మీట్ ఇంటి దగ్గర అని చెప్పి ఆల్రెడీ ట్వీట్ చేశారు. ఇక్కడ జనాభా అందరూ రోడ్డు మీదకి వచ్చి ఆడికి వెళ్తే ఎలా ఉంటుందో మేము ఓకే వదిలేస్తాం. 100% సభ జరగడం ఖాయం. తెలంగాణ మీద సార్ స్టేట్మెంట్ ఇవ్వడం ఖాయం. రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన ఈ కార్యాచరణ ఎలా ఉంటుందో చూపించడం ఖాయం. జిహెచ్ఎంసీ ఎన్నికలు టార్గెట్ చేసుకుని కొంచెం ఏమైనా చేసేటువంటి అవకాశం ఈ ఇయర్లోనే రాదు. దీనికి సంబంధించి అంటే మీరు కూడా చాలామంది వెయిట్ చేస్తారు, జిహెచ్ఎంసీలు పోటీ చేయగలరు. ఈసారి అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు, పుష్కరాన్ని ఇచ్చే అవకాశం అంటే వీళ్ళందరూ భయం ఏంటంటే జిహెచ్ఎంసీలో వస్తే మొత్తం వాళ్ళు అయిపోతారు, ఇప్పుడు రాజకీయాలు ఏమి ఉండవని చెప్పి అని అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళందరికీ. మేము లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసాము. మాకు సర్పంచ్ వచ్చారు, కౌన్సిలర్లు వచ్చారు, వార్డు మెంబర్లు వచ్చారు. ఆల్రెడీ పార్టీ జనాల్లో ఉండిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రావడానికి ఏం లేదు. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే గ్రేటర్ హైదరాబాద్లోనే, అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు 3 కార్పొరేటర్లు అయినాయి, 3 మేయర్లు అయినాయి. 3 కూడా కన్ఫామ్గా స్వీప్ చేసే కార్యక్రమం ఉంది. అండ్ వాళ్ళకి ఏంటంటే ఇది ఎక్కడ వస్తే మేము బాధపడతాము, వాళ్ళు ఎక్కడ ఫీల్ అయిపోతారు, నెక్స్ట్ ఏముంటుంది అన్న కాన్సెప్ట్తో వాళ్ళు ఆలోచిస్తారు తప్ప 100% ఇది ఓన్లీ రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్సే కాదు, భవిష్యత్తులో కూడా ప్రతి ఎలక్షన్లో తెలంగాణ ఏ ఎలక్షన్ జరిగినా ఆ ఎలక్షన్లో జనసేన ముద్ర ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఇంకోటి, వీళ్ళందరూ ఎవరు తెస్తే మేము ఏదో సొంతంగా తెచ్చాము తెలంగాణ అనుకుంటున్నారు. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ముద్రలో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం దాంట్లో ఉంది. ఇది ఏ పార్టీకి అంకితం కాదు, ఏ మనుషులకు పార్టీకి అతీతంగా చేసింది ఇది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు యువత మొత్తం జనసేన వైపే ఉంది. అండ్ రీసెంట్గా మీరు అన్నట్టు కవిత గారు చిన్న కామెంట్ చేశారు. కవిత గారు అంటే జనసేన పార్టీకి తెలంగాణ అవసరం ఉంది, కళ్యాణ్ గారు ఎందుకు వస్తున్నారు అది లేదు. అయితే ఒక చిన్న లాజిక్ ఏం చేశారంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ మానే అధికారంలో ఉన్నారు, సీఎంగా ఉన్నారు. అసలే అది చిన్న కామెడీ. ఆ ఎమ్మెల్యే ఓడగొడితే జనాలు వద్దుచ్చి అని కొడితే నామినేటెడ్లో మళ్ళీ ఎమ్మెల్సీ అయింది ఆవిడ. అంతే కదా, జనాలు వద్దన్నారు కాబట్టి ఆవిడ మళ్ళీ అలా అధికారంలో అని చెప్పి ఎమ్మెల్సీ. అది వేరే విషయం, పక్కన పెడతాం. ఆవిడ టీఆర్ఎస్లో ఉంది 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టింది. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయితే ఈమె బయటకు వచ్చి టీఆర్ఎస్ అని పెట్టింది. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఎట్లేదు, వాళ్ళ నాన్న పాలన నచ్చలేదా? అంటే వాళ్ళ నాన్న తెలంగాణ దోచుకున్నాడా? వాళ్ళ అన్న తెలంగాణ దోచుకున్నాడా? వాళ్ళ బంధువులు హరీష్ రావు గారు తెలంగాణ దోచుకున్నారా? ఓపెన్ చెప్పాలి కదా. మరి అప్పుడు చెప్పండి, ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చింది? ఆమె ఏ కేసులో పెద్ద పెద్ద జైలుకి వెళ్ళి వచ్చిందో మనందరూ తెలుసు. ఇప్పుడు పెద్ద సుత్తపూసలోకి వచ్చి తెలంగాణ అనడానికి అసలే చాలా మంది అనుకుంటున్నారు. ఢిల్లీలో వెళ్ళి లెక్కర్ స్కామ్లో అదే చాలా కేసు. కానీ పక్కన ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఆంధ్ర అంటే ఇప్పుడు తెలంగాణలోకి రావద్దు అనడానికి ఇప్పుడు ఎక్కడెక్కడో ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చి తెలంగాణలో పెడుతున్నాయి. మీ తెలంగాణ వాళ్ళు కానీ రావద్దు పెట్టద్దు అంటారా? అంటే కంపెనీస్కి జనాలకి జాబులు వేయొద్దని చెప్తారా? అది సెన్స్ లేదు వాళ్ళకి. ఏంటంటే అబద్ధం అంతా భావన కలిగిపోయినారు. జనసేన వస్తే ఎక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని. తెలంగాణ ఒకటే కాదు, జనసేన కోసం కళ్యాణ్ గారు రాక కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది.
అండ్ ఇంకోటి సనాతన ధర్మం ఎత్తుకునేసరికి వెనకాల బ్యాక్ ఎండ్లో ఎవరెవరు నడిపిస్తున్నారో ఎవరెవరు సనాతన ధర్మంకి ఆపోజిట్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో అందరికీ మాకు తెలుసు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎట్లా వెళ్తే మాకు వచ్చే రిపోర్ట్స్ మాకు కూడా వస్తాయి కదా. అండ్ ఇంకోటి ఇప్పుడు 2.4 2.1 ఏమంటారు, అప్పుడు అంతా కవితక్క అనిపించుకుంది, ఇప్పుడు ఏమన్నా కవితమ్మ అనిపించుకుంది. ఆడవారు అంతకని ఎక్కువ మాట్లాడితే మనకు బాగోదు. మాకు తెలుసు ఏంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.